ఈరోజు కంటక వాక్యం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, దావీదు భక్తుడు బత్షెబాతో పాపం చేసిన తరువాత దేవుడు నాతాను ప్రవక్తను దావీదు నొద్దకు పంపెను. నాతాను ప్రవక్త దేవుని హెచ్చరికను దావీదునకు తెలిపినప్పుడు దావీదు ఎంతగానో వేదన చెందుతూ తాను చేసిన పాపం విషయమై పశ్చాత్తాపడెను. ఆ సమయంలో దావీదు రచించిన ఈ కీర్తన మనుషులందరికీ కనువిప్పుగా ఉండేను. పాపం వలన మలినమైన తన హృదయాన్ని శుద్ధిపరచమని, మరలా ఏ పాపము చేయకుండా స్థిరమైన మనసును తనకు నూతనముగా పుట్టింపమని దావీదు దేవుని వేడుకొనెను. ప్రియులారా, దేవుని పిల్లలమైన మన అందరిలో స్థిరమైన మనసు ఉండాలి. కొన్నిసార్లు నీతిమంతులముగా జీవిస్తూ ఇంకొన్నిసార్లు పాపానికి చోటిచ్చేవారిగా మనం ఉండకూడదు. చిన్ననాటి నుండి నీతిమంతునిగా ఉన్న దావీదు తన చూపు వలన పాపములో పడిపోయాను. అలా దేవుణ్ణి విసర్జించి పాపములో పడిపోవడం వలన దావీదు ఎంతగానో కుమిలిపోయాను. ఇంకెప్పుడు దేవుని దృష్టికి పాపిగా ఉండకుండా స్థిరమైన మనస్సును నాకు దయచేయుమని దావీదు దేవుని కోరుకొనెను. దావీదు వలె మనమందరము కూడా స్థిరమైన మనసు కొరకు దేవునికి ప్రతిదినం ప్రార్థించువారమై ఉండాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాను అని. ప్రియులారా, దేవుని తెలుసుకున్న మనమందరము పరిశుద్ధముగాను దేవుని దృష్టికి నీతిమంతులముగాను జీవించాలని అనుకుంటాము. అయితే ఏదైనా పాపము చేసే అవకాశం మనకు వచ్చినప్పుడు మనలో చాలామంది ఆ పాపం వైపుగా తమ మనసును మళ్లించుకుంటారు. ఇలా జరగడానికి గల కారణము తమలో ఉన్న ఆ పాపపు స్వభావాన్ని సంపూర్ణముగా విసర్జించకపోవడమే. ఈ పాపపు స్వభావము శాశ్వతముగా మన నుండి విసర్జింపబడాలంటే మనం ప్రతిదినం దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయన మాటలపై దృష్టి నిలుపువారమై ఉండాలి. మనకేదైనా అనారోగ్యం కలిగినప్పుడు మనం వైద్యుని దగ్గరకు వెళ్తాము. ఆ వైద్యుడు మన రోగాన్ని పూర్తిగా నయం చేసి మనల్ని ఆరోగ్యకరంగా మారుస్తాడని మనకతని మీద పూర్తి నమ్మకం ఉంటుంది. అయితే ఆ వైద్యుని దగ్గరకు వెళ్ళిన మనం ఆ వైద్యుడు చెప్పినట్టుగా మందులను వేసుకొనట్లయితే మన అనారోగ్యం నయమవదు. ఎప్పుడైతే ఆ వైద్యుడు చెప్పినట్టుగా మందులను వేసుకుంటామో అప్పుడే మన అనారోగ్యం నయమై మనం మంచి ఆరోగ్యవంతులముగా మారుతాము. అదేవిధంగా యేసయ్య పరిశుద్ధుడు. ఆయన యుద్ధకు వెళ్ళిన ప్రతివారు పరిశుద్ధముగా మారతారని మనందరికీ తెలుసు. అయితే ఆయన యుద్ధకు వెళ్ళిన మనము పరిశుద్ధముగా మారాలంటే ఆయన మాటలను విని ఆ మాటల ప్రకారంగా జీవించాలి. అలా కాకుండా ఆయన మాటలను పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా జీవించడం వలన మనం ఎన్నటికీ పరిశుద్ధముగా మారలేము. అందుకే మనం ఎంత ఘోర పాపులమో అంతగా దేవుని సన్నిధిని ప్రేమించువారమై ఉండాలి. ఆయనతో ఎంత ఎక్కువగా సహవాసం చేస్తే అంత పరిశుద్ధతను మనం పొందుకుంటాము. మన పాపపు స్వభావం మన నుండి పూర్తిగా విసర్జింపబడాలంటే పరిశుద్ధుని మాటలు మన హృదయంలో నిండుగా ఉండాలి. ఆయన సన్నిధిలో గడపకుండా పరిశుద్ధముగా ఉండాలంటే అది మనకు సాధ్యం కాదు. ఆయన పరిశుద్ధత మనలో ఉండాలంటే ఎల్లవేళలా ఆయనతో సహవాసం చేయువారమై ఉండాలి. ప్రియులారా, స్థిరత్వం లేని హృదయం మనలో ఉన్నట్లయితే మనమెన్నడూ దేవుని కార్యాలను చూడలేము. అందుకే యేసయ్య ఈ విధముగా అంటున్నాడు: నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు అని. ప్రియులారా, దేవునిలో మనం నిలిచి ఉండడం అంటే ఆయన సన్నిధిలో మనం గడుపుతూ ఆయన మాటలను ధ్యానించి ఆ మాటల ప్రకారముగా మనం జీవించడమే. అలాంటి వారమై మనం జీవించినట్లయితే మనలో ఏ పాపము ఉండకుండా పరిశుద్ధులముగా మనం మారగలము. పాపము నుండి విడిపింపబడి పరిశుద్ధత విషయంలో స్థిరత్వం గలవారమవడమే మన పట్ల దేవుని ప్రణాళిక అని మనం గుర్తించి ప్రతిదినం దావీదు వలె స్థిరమైన మనసుకై ప్రార్థించువారమై ఉందాం. ఈ వాక్యము పరిశుద్ధత విషయంలో స్థిరత్వం గల మనసును మనం సంపాదించుకోవాలని మనకు తెలియజేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో ప్రతిదినం గడుపువారమై జీవిద్దాం. దేవుని కాపుదల మనకు తోడై ఉండి మనలను అంతం వరకు దేవునితో నిలిచి ఉండునట్లుగా సహాయము చేయునుగాక. ఆమేన్.